ఈ రోజు మహాభారతంలోని 92వ అధ్యాయం. దుర్యోధనుడు కర్ణుడు మరణం చూసినాక అతని దుఃఖానికి హద్దులు లేవు. కృపాచార్యుడు దుర్యోధనుడి బాధని చూసి ఇలా అన్నారు: ఆశయం మరియు దురాశతో మనము మన స్నేహితులపై చాలా భారం మోపేశాము. వారు అది భరిస్తూ యుద్ధ భూమిలో తమ ప్రాణాలు అర్పించారు, పైలోకాలకు వెళ్లారు. పాండవులతో శాంతి నెలకొల్పడానికి మీకు ఒక మార్గం మాత్రమే ఉంది. ఈ విధ్వంసకర యుద్ధాన్ని మరింత కొనసాగించవద్దు రాజా. కానీ దుర్యోధనుడు ఈ సలహాన్ని అంగీకరించలేదు. బహుశా ఒక సమయంలో అది సాధ్యమయ్యేది, కానీ ఇప్పుడు చాలా ఆలస్యం. మన మధ్య అనంతమైన రక్తపాతం జరిగిన తర్వాత పాండవులతో శాంతి ఎలా సాధ్యం? మరణం నుండి తప్పించుకోవడానికి నేను లొంగితే ప్రపంచం నన్ను ఎలా గౌరవిస్తుంది? ఇంత నీచంగా రక్షించబడిన జీవితంలో నాకేం ఆనందం ఉంటుంది? మన సోదరులు మరియు బంధువులు చంపబడి శాంతి ఒప్పందం ద్వారా సాధించబడిన రాజ్యంలో ఆనందం నాకు ఎక్కడిది? దుర్యోధనుడి మాటలు ఇతరులు ఉత్సాహంతో సమర్థించారు. శల్యుణ్ణి సర్వ సైన్యాధిపతిగా ఎన్నుకున్నారు. శల్యుడు ఒక గొప్ప ధైర్యవంతుడు. అతను మరణించిన యోధులతో సమానుడు. సైన్యం అతని నాయకత్వంలో మళ్లీ అమర్చబడింది. యుద్ధం మరింత భీకరంగా కొనసాగింది. పాండవుల వైపు యుధిష్ఠిరుడు శల్యుడి మీద దాడి చేశాడు. ఇప్పటిదాకా శాంతిగా ఉన్న వ్యక్తి ఇంత భీకరంగా పోరాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యుద్ధం కొంచెం కాలం సమానంగా నడిచింది. తర్వాత యుధిష్ఠిరుడు తన బాణాన్ని లక్ష్యంతో శల్యుడి మీదకి వేశారు. అది సరిగ్గా అతన్ని తాకింది. శల్యుడి శరీరం రక్తంతో తడిసి నేలపై పడింది. గొప్ప సేనాధిపతుల్లో చివరివారు అయిన శల్యుడు మరణించినప్పుడు కౌరవ సైన్యం అన్ని ఆశలను కోల్పోయింది. ధృతరాష్ట్రుడి కుమారులు కలిసి భీముడి మీద దాడి చేశారు. భీముడు వారందరినీ చంపారు. శకుని సహదేవుడి విభాగం మీద దాడికి నాయకత్వం వహించారు. కొంచెం సేపు తర్వాత సహదేవుడు ఒక పదునైన ఖడ్గాన్ని ప్రయోగించారు. దుర్మార్గుడా, ఇది నీ పాపానికి ప్రతిఫలం. అది సరిగ్గా శకుని గొంతును ఖండించింది మరియు కౌరవుల దుష్ట కార్యాలకు మూలమైన ఆ తల నేలపై పడింది. ఓ భరత, 11 విభాగాల సైన్యం పూర్తిగా నాశనమైంది. దుర్యోధనుడు మాత్రమే యుద్ధ భూమిలో అలసిపోయి తీవ్రంగా గాయపడి కనిపించాడు అని సంజయుడు అంధుడైన రాజుకి దుర్ఘటనను వివరించారు. తన ఓడిపోయిన సైన్యాన్ని సమీకరించడానికి అతడు చేయగలిగిందంతా చేసిన తర్వాత దుర్యోధనుడు దాదాపు ఒంటరిగా తన గదని తీసుకొని ఒక నీటి కొలను వైపు నడిచాడు. అతని శరీరం అగ్నిలాగా మొత్తం మంటలు ఎగిసిపడుతూ ఉంది. విదురుడికి ఏం జరుగుతుందో తెలుసు, అతడు మాకు చెప్పారు అని అతడు నీటిలోకి ప్రవేశిస్తూ తనకు తాను అనుకున్నారు. చాలా ఆలస్యంగా వచ్చే జ్ఞానం ఏం ప్రయోజనం? చేసిన దానికి ఫలం అనుభవించాలి, అదే ధర్మం. యుధిష్ఠిరుడు మరియు అతని సోదరులు అక్కడికి వచ్చారు, వారి గొప్ప శత్రువుని వెంబడిస్తూ. దుర్యోధన కుటుంబాన్ని నాశనం చేశాక ఈ కొలనులో దాక్కొని మరణం నుండి తప్పించుకుంటున్నావా? నీ గొప్పతనం ఎక్కడ? నీకు సిగ్గు లేదా? పైకి రా మరియు పోరాడు. క్షత్రియుడువా? యుద్ధం మరియు మరణం నుండి తప్పుకుంటున్నావా? ఈ మాటలకి గాయపడిన దుర్యోధనుడు గౌరవంగా ఇలా సమాధానం ఇచ్చారు: ధర్మపుత్ర, నేను నా ప్రాణం కోసం పారిపోయి ఇక్కడకు రాలేదు. భయం వల్ల నేను ఇక్కడకు రాలేదు. నా లోపల రగిలే అగ్నిని చల్లార్చుకోవడానికి నీటిలోకి ప్రవేశించాను. నేను మరణానికి భయపడడం లేదు, జీవించాలని ఆశ లేదు. కానీ నేను ఎందుకు పోరాడాలి? నాకు పోరాడడానికి ఏం మిగల్లేదు. నా పక్కన నిలిచిన వారు అందరూ చంపబడ్డారు. నా రాజ్యం కోసం ఆశ పోయింది. నేను ప్రపంచాన్ని నీకు అప్పగిస్తున్నాను. అహింసా రాజ్యాన్ని అనుభవించండి. యుధిష్ఠిరుడు ఇలా అన్నారు: ఇప్పుడు అది నిజంగా ఉదరం. ముఖ్యంగా మీరు మాకు సూది బిందువు భూమి కూడా ఇవ్వను అని చెప్పిన తర్వాత, మేము శాంతి కోసం వేడుకున్నప్పుడు, మాకు ఒక భాగాన్ని ఇవ్వమని మీకు కోరినప్పుడు మీరు మా ప్రస్తావనని తిరస్కరించారు. ఇప్పుడు మీరు మాకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మేము రాజ్యం లేదా భూమి కోసం పోరాడడం లేదు. నేను మీ పాపాలు అన్నిటినీ గుర్తు చేయాలా? మీరు మాకు చేసిన తప్పులు, ద్రౌపదికి చేసిన అవమానాలు మీ ప్రాణాలు మాత్రమే చెల్లించగలవు. సంజయుడు అంధుడైన వృద్ధ రాజుకి సంఘటనలను వివరిస్తూ ఇలా అన్నారు: ధర్మపుత్రుడు మాట్లాడిన ఈ కఠినమైన మరియు క్రూరమైన మాటలు విన్నప్పుడు మీ కుమారుడు దుర్యోధనుడు నీటి నుండి లెగిసి గదను పట్టుకొని బయటికి వచ్చాడు. కొలను నుండి బయటకు వచ్చిన దుర్యోధనుడు ఇలా అన్నారు: మీరందరూ ఒకరి తర్వాత ఒకరు రండి. నేను ఒంటరిని. మీరు 5గురు కలిసి నన్ను ఒంటరిని, ఆయుధాలు లేకుండా అలసిపోయి గాయపడిన వాడిని దాడి చేయరు. యుధిష్ఠిరుడు ఇలా సమాధానం ఇచ్చారు: ఒక వ్యక్తిని చాలా మంది కలిసి దాడి చేయడం తప్పైతే అభిమన్యుడు ఎలా దాడి చేయబడ్డాడు మరియు చంపబడ్డాడు? మీరందరూ కలిసి ఆ బాలుడిని దాడి చేయడానికి అంగీకరించలేదా? అవును, మనుషులు దురదృష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు ధర్మం మరియు వీరత్వం గురించి ఇతరులకు చెప్తారు. మీ ఆయుధాలు ధరించండి. మీరు ఎవరితో పోరాడాలని అనుకుంటున్నారో వాళ్ళని ఎంచుకోండి.
చేసుకోండి, చనిపోయి స్వర్గానికి వెళ్ళండి, లేదా గెలిచి రాజు అవ్వండి. అనుగుణంగా భీముడు మరియు దుర్యోధనుడు మధ్య యుద్ధం ప్రారంభం అయింది. వారి గదలు ఢీకొన్నప్పుడు అగ్నికణులు ఎగిరాయి. దుర్యోధనుడు మరియు భీముడు బలం మరియు నైపుణ్యంలో సమానంగా ఉన్నారు. యుద్ధం చాలా కాలం కొనసాగింది. ఫలితం సమానంగా ఉంది. చూస్తున్న వారు ఎవరు గెలుస్తారో అని చర్చలు చేసుకుంటున్నారు. కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు: భీముడు ఆ సభలో చేసిన ప్రతిజ్ఞని నెరవేర్చి దుర్యోధనుడి తొడలు చీరుస్తాడు. భీముడు ఆ మాటలు విన్నారు. ఆ సమయంలో జరిగిందంతా స్పష్టంగా గుర్తు తెచ్చుకొని అతడు సింహంలాగా దూకి తన గదతో దుర్యోధనుడు తొడలపై గట్టిగా కొట్టారు. అవి విరిగినాయి. దుర్యోధనుడు నేలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు. భీముడు తన శత్రువు పడిపోయిన శరీరంపై దూకి తన భారీ పాదంతో అతని తలపై కొట్టి భయంకరమైన నాట్యం చేశాడు. ఆపు భీమా అని ధర్మరాజు అరిచారు. మీరు రుణాన్ని తీర్చారు. దుర్యోధనుడు ఒక రాజకుమారుడు, మన బంధువు. అతని తలపై మీరు పాదాన్ని ఉంచడం సరికాదు. కృష్ణుడు ఇలా అన్నారు: అతి త్వరలో ఆ దుష్టుడు ఒక ఆత్మ శరీరం నుండి వెళ్ళిపోతుంది. పాండు కుమారుల్లారా, దుర్యోధనుడు మరియు అతని స్నేహితులు చంపబడ్డారు. ఇక్కడ ఎందుకు ఆగుతున్నారు? మీరు రథం పైకి ఎక్కండి. కృష్ణుడు ఇలా చెప్పగానే పడిపోయిన దుర్యోధనుడు ముఖం కోపం మరియు ద్వేషంతో మెరిసే అగ్ని లాంటి ప్రకాశం ఇచ్చింది. కృష్ణుడి వైపు చూస్తా అతడు ఇలా అన్నారు: మీరు యుద్ధ నియమాల ప్రకారం ధైర్యంగా పోరాడిన యోధుల మరణాన్ని దుష్ట చర్యలతో కుట్ర చేశారు. కర్ణుడు లేదా భీష్ముడు లేదా ద్రోణుడితో న్యాయమైన పోరాటంలో మీరు గెలుస్తారని కలలు కూడా కనలేరు. మీకు సిగ్గు లేదా? చనిపోతున్నప్పటికీ దుర్యోధనుడు తను చేసిన దానికి పశ్చాత్తాపం పొందలేదు. దుర్యోధన అని కృష్ణుడు అన్నారు: మీరు వృధాగా ఇతరుల్ని ఆరోపిస్తున్నారు. అధికారం కోసం ఈ దురాశ మరియు గర్వం మిమ్మల్ని లెక్కలేని దుష్ట కార్యాలకి దారి తీసింది. దుర్మార్గుడా అని దుర్యోధనుడు సమాధానం ఇచ్చారు. జీవించినప్పుడు నేను ఒక గొప్ప రాజు, గొప్ప స్నేహితుణ్ణి మరియు భయంకరమైన శత్రువుని. రాజులు కోరుకున్న ఆనందాలు, దేవతలు కూడా తిరస్కరించలేని ఆనందాలు నా దగ్గర పూర్తిగా ఉన్నాయి. ఒక యోధుడి మరణం అలాంటి జీవితానికి సరైన ముగింపు. చనిపోతూ నేను నా స్నేహితులు మరియు సోదరులు కలిసి ఉన్న స్వర్గానికి వెళ్తున్నాను. వారు అక్కడే నా కోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఇక్కడే ఉండండి. మీ లక్ష్యాలు ఓడిపోయాయి. మీరు క్షత్రియులు అందరికీ అవమానం. భీముడు నా తలపై పాదం పెడితే నాకేమీ బాధ లేదు. నేను నిస్సహాయుడిగా పడిపోయాను. కొన్ని నిమిషాల్లో కాకులు మరియు రాబందుల పాదాలు నా తలపై ఉంటాయి. దుర్యోధనుడు ఇలా అనగానే దేవతలు ఆకాశం నుండి పూలను కురిపించారు. అధికారం కోసం ఉన్న ఆసక్తి దుర్యోధనుని తప్పు మార్గంలో నడిపించింది. దానివల్ల కోపం మరియు అనేక ధర్మానికి వ్యతిరేకమైన పనులు జరిగాయి. కానీ ధృతరాష్ట్రుడి కుమారుడి అజేయమైన స్ఫూర్తి, దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు.